కాంగ్రెస్ పార్టీకి హిందువుల ఓట్లు అవసరం లేదని కేవలం ముస్లింల ఓట్లు మాత్రమే ఆ పార్టీకి కావాలని ఎద్దేవా చేశారు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు. దమ్ముంటే తమ ఛార్జ్ షీట్ పై సీఎం రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. పాకిస్తాన్ పై దాడిని దేశం మొత్తం హర్షిస్తుంటే సీఎం రేవంత్ రెడ్డి మాత్రం కార్పొరేట్ బాంబింగ్ అనడం దురదృష్టకరమంటున్న ఎంపీ రఘునందన్ రావుతో మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం మనతో పాటు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఉన్నారు. సార్ చెప్పండి, జూబ్లీహిల్స్లో నిన్న సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ బీజేపీ కార్పొరేట్ బాంబుతో కూడా జూబ్లీహిల్స్లో ప్రచారం చేస్తుంది, జాగ్రత్త అని చెప్పేసి మాట్లాడతారు. ఏం చెప్తారు? ద మీనింగ్ ఆఫ్ కార్పొరేట్ బాంబింగ్ ఈజ్ ఉన్న అన్ని ఏవైతే డివిజన్స్ 7 డివిజన్లలో ఏ చౌరస్తాలు అవుతున్నాయో అన్ని చౌరస్తాలలో ఒకేసారి భారతీయ జనతా పార్టీ నుంచి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పోయి నిలబడి ఒకటేసారి మా మాస్ అపియరెన్స్ కనబడడం వల్ల కార్యకర్తలలో విశ్వాసం పెరుగుతుంది, గెలుస్తామనేటువంటి ధీమాకు వచ్చి కొట్లాడతారనే దాన్ని వ్యాపార వాణిజ్య వర్గాలు వాడేటువంటి భాషల్లో కార్పొరేట్ బాంబింగ్ అంటారు. కార్పొరేట్ బాంబింగ్ అంటే పక్క దేశం మీద బాంబులు వేసారు కాదు ముఖ్యమంత్రి గారు. ఇంత అన్యాయంగా మాట్లాడితే దానికి ఏమనాలో అర్థం కావట్లేదు, నవ్వాలో ఏడవాలో కూడా అర్థం కానటువంటి పరిస్థితి. ప్రధానంగా పాకిస్తాన్ మీద బాంబు వేసి ఇక్కడ కార్పొరేట్ బాంబు వేస్తుందని చెప్పేసి ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి మీద బాంబులు వేసినామో వేయలేదో ప్రపంచం అంతా చూసింది, పాకిస్తాన్ వాళ్ళకి సమజైంది. ఆఖరికి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన టెర్రరిస్ట్ అని చెప్పుకునేటువంటి అజార్ మసూద్ కూడా ఏడిచిండా ఏడవలేదా, వాళ్ళ అక్కలు పిల్లలు చనిపోయినరా లేదా, ఇదంతా ప్రపంచం చూసింది. ముఖ్యమంత్రి గారు కనబడకపోతే సరోజినీ దేవి కంటి ఆసుపత్రికి పోయి కంటి పరీక్షలు చేయించుకోవాలి. అక్కడ జరుగుతున్నది వీరికి అర్థం కాకపోతే నేషనల్ నుంచి ఎవరినైనా పిలిపించుకొని తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. ఇంత ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి తెలంగాణ ప్రజల యొక్క సామర్థ్యాలని శక్తిని మీరు తక్కువ చేసి మాట్లాడుతున్నారు, దానివల్ల చూడడానికి ఇబ్బంది అనిపిస్తుంది. జూబ్లీహిల్స్ లో అంటే పోటీ చేయనటువంటి అజారుద్దీన్కి మంత్రి పదవి ఇస్తే బీఆర్ఎస్ ని గెలిపించడం కోసం బీజేపీ కుట్రలు చేసి ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసింది మంత్రి పదవి ఇవ్వద్దని చెప్పేసి ఆరోపిస్తున్నారు. అయిపోయింది కదా, అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం అనేది ముగిసిపోయిన అధ్యాయం. ఇంకా ముగిసిన అధ్యాయం గురించి మళ్ళీ చర్చ ఎందుకన్నా, కానీ ఎందుకు ఇప్పుడు అజారుద్దీన్ కి మంత్రి పదవి ఇచ్చారు అనేది ఈ జూబ్లీహిల్స్ ఓటర్ మహాశైలు ఆలోచించుకోవాలి. ఎవరి కోసం ఇచ్చిర్రు? 1,00,000 ఓట్లని ఒక దిక్కు పోలరైజ్ చేసుకోవాలనే ఆలోచనను మీరు చేస్తున్నప్పుడు కాంగ్రెస్ కి హిందువుల ఓట్లు అవసరం లేదా? కాంగ్రెస్ తీసుకున్న నినాదం 42% బీసీలకు ఓట్లు, బీసీలకు రిజర్వేషన్లను తీసుకున్నారు. మరి వీళ్ళు ఇంకా 2 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి కదా. నీ కేబినెట్ లో కేవలం 3 అంటే 3 బీసీ మంత్రులు ఉన్నారు కదా. మరి నేను అజారుద్దీన్ తీసుకొచ్చినప్పుడు ఇంకో 2 బీసీలను కూడా తీసుకొచ్చి వాళ్ళకు కూడా మంత్రివర్గంలో అవకాశం ఇవ్వాల్సింది అవసరం ఉండే కదా ముఖ్యమంత్రికి. అదెందుకు చేత కాలేదు? అంటే హిందువుల ఓట్లు కాంగ్రెస్ పార్టీకి అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ ఒక వర్గం ఓట్లతోటే గెలవాలనుకుంటుంది. 1,00,000 ఉన్నోళ్ళు ఒకటైతే 3,00,000 ఉన్నోళ్ళు ఏం కావాలనో ఒకసారి ఆలోచించమని నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కేంద్ర కిషన్ రెడ్డి 2 సార్లు కేంద్ర మంత్రిగా ఉన్నాడు. అదేవిధంగా సొంత నియోజకవర్గం జూబ్లీహిల్స్ సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోకి ఉంది. అదేవిధంగా 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్నారు. కానీ అభివృద్ధి అంటే ఒక్క అభివృద్ధికి సంబంధించిన నిధులు కూడా కేంద్రం నుంచి తీసుకురాలేదనేది ప్రధానంగా ఆరోపిస్తున్నారు. దీని మీద అసెంబ్లీలో పార్లమెంట్ లో చాలా సందర్భాల్లో చర్చ జరిగింది. భారత ప్రభుత్వం సహకారం లేకపోతే రిటైర్డ్ అయిన వాళ్ళకే 18 నెలలకెళ్ళి పెన్షన్ ఇయ్యే దిక్కులేనటువంటి ఈ ప్రభుత్వము భారత ప్రభుత్వం సహకారం లేకపోతే ఏడికెళ్ళి నడుస్తుంది ఇలా సంసారం? కాబట్టి అవన్నీ వెదా మాటలు, వృధా మాటలు. వాళ్ళ మనసులోంచి ఉన్నటువంటి బాధ బయట పెట్టుకుంటున్నారు తప్ప ఇంకొకటి ఏం లేదు. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం భారత రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ గారు డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్ ని ఎట్లా చెప్పినారో దాని ప్రకారమే అన్ని రాష్ట్రాలకి నిధులు ఇస్తున్నాం. దాంట్లో తెలంగాణ కూడా ఉంది. అధికారంలోకి వచ్చాక అన్ని హామీలు కాంగ్రెస్ నెరవేరుస్తుంది, తులం బంగారం తప్ప అన్ని నెరవేరుస్తుంది కాంగ్రెస్ చెప్తుంది. మీరేమో ఛార్జ్ షీట్ ఏం చెప్తారు? అన్న, నేను తులం బంగారం దాకా పోలేదు. మొదటి పేజీలో మొదటి చాప్టర్ లో అభయహస్తం, మన నెత్తి మీద పెట్టిన భస్మాసుర హస్తంలో మొదటి లైన్ చెప్పిన ప్రతి వారం ప్రజా దర్బార్ నిర్వహిస్తామో లేదా ప్రతిరోజు నిర్వహిస్తామో అన్నాడు. గజేయరన్న, టేబుల్ ఉన్నాయి, కుర్చీలు ఉన్నాయి, ఆఫీస్ ఉంది, లైట్లు ఉంది, ఏం బాధ అవుతుందన్న? రూపాయి ఖర్చు కానీ ప్రజా దర్బార్ నిర్వహించడమే చేత కానీ కాంగ్రెస్ ఇంకేదో ప్రజలకు చేస్తుందని అనుకుంటే భ్రమ తప్ప ఇంకొకటి కాదు. జూబ్లీహిల్స్ లో బీజేపీకి ఓటు ఎందుకు వేయాలంటే ఏం చెప్తారు? భారతదేశంలో మీరు ఒక్కసారి ఆలోచించాల్సింది 23 నెలల కాంగ్రెస్ ప్రభుత్వ పాలనని 10 సంవత్సరాల టీఆర్ఎస్ పాలనని బేరీజు వేసుకోండి. ఇటు గెలిచి అటు పోతారు, అటు గెలిచి ఇటు పోతారు. బీఆర్ఎస్ వాడు కాంగ్రెస్ కనబడతాడు, సాయంత్రంకి వెళ్తే తెల్లారు కాగానే మళ్ళీ బీఆర్ఎస్ లో కనబడతాడు. ఇట్లా కప్ప గెంతులు గెంతేటువంటి వాళ్ళకి వేస్తారా? నీతిగా నిజాయితీగా ప్రజల కోసం పనిచేసేటువంటి భారతీయ జనతా పార్టీ నాయకుల కార్యకర్తలకు వేస్తారా? ఒకసారి ఆలోచించమని చెప్పి జూబ్లీహిల్స్ ఓటర్లకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మొత్తంగా ఇది ఏదైతే భారతదేశంలో అంటే 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న బీఆర్ఎస్కి కనీసం ఎవరు అంటే
నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి చేయలేదు. అదేవిధంగా 23 నెలల నుండి కూడా కాంగ్రెస్ ఎలాంటి అభివృద్ధి చేయలేదు. అదేవిధంగా అటు ఇటు కప్పగొంతులేసే పార్టీలకు ఓటేస్తారా, బీజేపీకి ఓటేస్తారా? బీజేపీకి ఓటేస్తే ఖచ్చితంగా అభివృద్ధి చేసి తీరుతామంటూ కూడా ఎంపీ రఘునందన్ రావు చెప్తున్నాడు. కెమెరా పర్సన్ విల్సన్తో శ్రీనివాస్, మహా టీవీ, హైదరాబాద్. ఇవి ఇప్పటి వరకున్న బులెటిన్ అప్డేట్స్. మరికొద్దిసేపట్లో